గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ కెరీర్ విషయానికి వస్తే కేవలం మీ కెరీర్ అనే కాదు సార్, మొత్తం మీరు కానీ, మీ బావగారిది కానీ, విజయ్ దేవరకొండ గారిది కానీ, మొత్తం మీవందరినీ చూస్తే సినిమా వెనక మీరు పరిగెడుతున్నారు, బట్ సినిమా కూడా మీ వెనకే పరిగెడుతుంది. అవునా? మీరు యాక్టర్ అవ్వాలని చెప్పి అనుకున్నారు, బట్ ఇంట్లో కుదరక యూకే వెళ్ళిపోయారు. అవును. బట్ సినిమా మిమ్మల్ని వదలలేదు, మళ్ళీ లాగేసుకుంది. అంతే కదా? నిజమే మీరు అంటున్నారు. నేను ఎప్పుడు అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించలే, కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అనుకుంటున్నాను నిజమే అయ్యిండి వచ్చేది. ఎప్పుడు యూకే వెళ్ళారు, ఎప్పుడు జాబు, ఎన్నేళ్ళ తర్వాత మళ్ళీ నిర్మాతగా వచ్చారు. నిర్మాతగా వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న ఛాంపియన్లో అసలు మీ రోలు వీరయ్య రోలు ఎంత అద్భుతంగా వచ్చింది. సో నాకు తెలిసి నెక్స్ట్ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతూ ఉంటున్నాయి, చాలా బిజీ కాబోతున్నారు. ఐ హోప్ సో. నాకంటే ఛాంపియన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంక్రెడిబుల్. అంటే నా మీద నాకు నమ్మకాన్ని కలిగించింది ఒక ఆర్టిస్ట్గా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ట్రైన్డ్ యాక్టర్. నేను ఎక్కడ డ్రామా స్కూలు ఎక్కడ వెళ్ళలేదు. కాదంటే ఇక్కడ ఒకరి దగ్గర కొన్ని రోజులు డైలాగ్ డెలివరీ ఎట్లా అన్నది ఒక ఆన్లైన్ క్లాస్ కొన్ని రోజులు చేసిన, దాని ద్వారా కొంతవరకు ఉపయోగపడ్డది. కానీ యాక్టింగ్ అయితే నా అంతటా నేను ఆ యూట్యూబ్లు చూసి ఒక 2 పుస్తకాలు చదివి ఒక యాక్టర్ ఎట్లా ప్రిపేర్ అవుతాడు, ఒక క్యారెక్టర్ ఏంటి అన్నది అట్లా కొన్ని నేర్చుకొని ఛాంపియన్ చేయాల్సి వచ్చింది. ఛాంపియన్ ఆపర్చునిటీ కూడా అంటే ప్రదీప్కి ఎందుకో ఈ క్యారెక్టర్ కొత్త వాళ్ళతో చేయిస్తే బాగుంటుంది, వీరైతే బాగుంటారు అని అనిపించింది. నన్ను అడగడం, నేను ఇమ్మీడియట్గా ఓకే అనడం. కానీ చాలా కష్టపడ్డా. అమ్మ శ్రీనే దానికి విట్నెస్. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే మంత్లో స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. త్రూ అవుట్ ద సమ్మర్ మండు టెండలో ఊర్లో క్యారెక్టర్ కదా, నాకు ఇంకా బట్టలు కూడా ఉండవు. మొత్తం చెప్పులు లేకుండా ఒక దళిత వర్గానికి చెందిన క్యారెక్టర్ అది. దాన్ని అంటే ఒక సైలెంట్ బ్యాటిల్ అయినది ఆ ఊర్లో. ఆ రజాకర్ల గురించి ఆలోచిస్తూ ఆయనకేం వాయిస్ ఉండదు. వాయిస్ అంటే మాట్లాడలేడు, ఎందుకంటే అది అప్పుడు వెనకబడిన తరగతులు అని అంటాం కదా, అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన క్యారెక్టరే అట్లాంటిది. ఒక ఇన్నర్ స్ట్రగుల్ ఉట్టి ఇమోషన్ తోటి మాటలు లేకుండా చూపించాలన్నది ప్రదీప్ ఐడియా. బట్ ప్రదీప్ గారి థాట్ ప్రాసెస్ నన్ను కూడా షాక్ గురి చేసింది. ఎందుకంటే నాకు చెప్పాను కదా, ఫేస్బుక్లో మిమ్మల్ని ఫాలో అవుతుంటారని చెప్పేసి, ఫేస్బుక్లో కానీ బయట ప్రెస్ మీట్స్లో కానీ వాటిలో చూస్తే మీరు చాలా స్టైలిష్గా కోట్స్ వేసుకొని ఫారెన్ లుక్లు అట్టుంటారు. మీలో వీరైన ఎలా చూడగలిగాడో నాకు అర్థం కాలేదు. ఏమో మరి చాలా బాగా పట్టుకున్నాడు. ఎవ్వరు కూడా ఇప్పుడు మా ఫ్రెండ్సే యూఎస్లో సినిమా చూసిన కొంతమంది, వాళ్ళు చూసిన తర్వాత ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ అయిన కొన్ని సీన్స్ తర్వాత కానీ వాళ్ళకు స్ట్రక్ కాలేదంటే నేనే అని. అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదంట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగా చేసిన వాళ్ళు. అంటే నన్ను మొత్తం ట్యాన్ చేసి ఆ గెటప్ కూడా ఇట్లా మీసాలు పెంచుకొని ఇవంతా కూడా నల్లగా మురికి బట్టి ఆ బట్టలు కూడా అట్లనే ఉండి నేను బాడీ పెంచాల్సి వచ్చింది దానికోసం కొంతవరకు. అంటే అది ఒక వీరుడు కదా, ఒక వారియర్ టైపు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఐ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. అది ప్రదీప్ క్రెడిటే దాన్ని. అంటే ఆయన డిజైన్ చేసుకున్నట్టు దాన్ని నన్ను ఆ క్యారెక్టర్లోకి మోల్డ్ చేయడం అన్నది అది నిజంగానే. అంటే నన్ను ఇట్లా చూస్తే ఆ క్యారెక్టర్ వీడేవాడు ఎట్లా చేసిండు అనుకుంటారు. నిజమే అది. సార్ మనం ఈ ఇంటర్వ్యూ చేస్తుండగా ఒక గుడ్ న్యూస్ వచ్చింది, చెప్పమంటారా? చెప్పండి. మీ కూతురికి స్టేట్ బెస్ట్ అవార్డు అంటే గద్దర్ అవార్డు వచ్చింది. ఎవరు మీ కూతురు? రష్మిక గారు. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అమేజింగ్. పెళ్ళయి ఒక 4 రోజులు కాలేదు, అప్పుడే ఇంకా గుడ్ న్యూస్ రావడం అన్నది అది చాలా ఇంకా మంచి హ్యాపీగా ఉంది మా అందరికీ. సో ఐ విల్ డెఫినెట్లీ స్పీక్ టు హర్ అండ్ మెసేజ్ హర్. మొత్తం ఫ్యామిలీ అంతా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నిజమే. థ్యాంక్ యూ. కానీ ఐ థింక్ షీ డిజర్వ్స్ ఆ అవార్డ్. గర్ల్ ఫ్రెండ్లో ఆమె పర్ఫార్మెన్స్ చాలామంది మెచ్చుకున్నారు. అంటే అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, అంత ఎంగేజ్లో ఆమె చేయగలుగుతుంది అంటే షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంక్రెడిబ్లీ టాలెంటెడ్ గర్ల్. సో నో వండర్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. అండ్ ఆ సినిమాకి అవార్డు రావడం మాకే కాదు మొత్తం ఇండస్ట్రీ కూడా ఒక గుడ్ న్యూసే. సో ఐ కంగ్రాచులేట్ నాట్ ఓన్లీ రష్మిక ఫర్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. అండ్ సార్ మ్యారేజ్కి సంబంధించి నా దగ్గర చాలా గాసిప్స్ ఉన్నాయి.
గాసిప్సే అవి నిజాలు కావు, మీరే అంటున్నారు గాసిప్స్ అని. సో అదే వీటిల్లో ఏవి గాసిప్స్ ఏవి నిజం మీరే చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న కెన్ ఐ సే ప్రతిదానికి నో కామెంట్ లేదు, ఏదో ఒక సమాధానం కావాలి. అండ్ చాలామంది చెప్తున్నది ఏంటంటే మొత్తం ఈ పెళ్లి ఈవెంట్స్ అన్నిటికి కలిపి ఒక 15 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఈ జంట అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత అయిందో నాకు తెలియదు, నేను లెక్క అడగలేదు, ఇంకా ఛాన్స్ దొరకలేదు. వీఆర్ సో బిజీ, జస్ట్ యూనో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్లో అంత బిజీగా ఉన్నప్పుడు ఖర్చు గురించి ఎక్కడ వెనకైతే ఆడలేదు. ఎంత ఖర్చు అయిందన్నది నాకైతే తెలియదు. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మా సిస్టర్ దగ్గర పోయి అడిగితే ఒకసారి లెక్క చూసుకుంటే నాకు ఐడియా వస్తుందేమో. కానీ మీకే తెలుస్తుంది, అంటే ఒక గ్రాండ్ వెడ్డింగ్ అయితే అయ్యింది, ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టిండ్రు. అది ఎంత అయిందన్న నాకు ఐడియా లేదు. అండ్ ఖర్చు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు వేరే విషయం గుర్తొచ్చింది సార్. పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం కోసం వాళ్ళ ఊరు వెళ్ళారు కదా. ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో పిల్లలకి ఇకపైన ఎవరైతే స్కూల్ టాప్ వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ చదువులకు అయ్యే ప్రతి ఖర్చును నేను భరిస్తానని చెప్పి విజయ్ గారు ప్రామిస్ చేశారు. ఆ డెసిషన్ అప్పటికప్పుడు తీసుకున్నారా ఊరు వెళ్ళినాక? లేదు, ముందే ఐడియా ఉంది విజయ్కి. అంటే ఇట్లా చారిటీ వర్క్ చేయడం చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. మీరు గమనించండి, మామూలు ఎర్లీ స్టేజ్ ఉన్నప్పటి నుంచి కూడా వాడు బర్త్డేకి ఐస్ క్రీమ్ బండి దగ్గర నుంచి చూస్తే కోవిడ్లో ఎవ్వడికి రాని ఐడియా హీ స్టార్టెడ్ దేవరకొండ ఫౌండేషన్ ఆ రోజు. అంటే ఇండస్ట్రీ నుంచి ఇంకా యాక్టివ్గా ముందుకు రానప్పుడే అందరికంటే ముందు వచ్చేసి ఒకటి చేద్దాము, మనము ఫుడ్ ప్యాకెట్ సప్లై చేద్దాము, మెడిసిన్ సప్లై చేద్దామని ఆయన రౌడీ టీంని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ చేయగలిగిండు. సో ఆయన ఒక ఫిలాంథ్రపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఐడియాస్ ఫస్ట్ నుంచి ఉన్నాయి. సో వాళ్ళ ఊరికి వాళ్ళ నాన్న అమ్మ ఏదైతే కనెక్షన్ ఉందో, మేము ఊర్లో పెరిగినాం. నేను 5th వరకు ఊర్లోనే చదివినా, మా చెల్లెలు ఊర్లోనే చదువుకుంది. సో వాళ్ళ నాన్న ఫస్ట్ నుంచి ఊరి వాతావరణం మా అందరికి బాగా ఇష్టమే. సో ఆ ఇష్టాన్ని ఊరి నుంచి డిస్కనెక్ట్ కావద్దు అన్నది ఫస్ట్ నుంచి వాడికి ఉన్న ఐడియానే. అందుకే ఊర్లో అంత ఖర్చు పెట్టి ఇల్లు కూడా కట్టించుకున్నారు. సో ఊరి వాళ్ళకి ఎట్లా చేద్దామన్నది అచ్చంపేట్ డివిజన్లో ఉన్న ఒక 30-40 స్కూల్స్కి టాప్ ర్యాంక్స్ వచ్చిన ఇద్దరికో ఎవరికో కంటిన్యూస్గా మేము సపోర్ట్ చేస్తామన్నది అది ముందు ప్లాన్ చేసుకున్నాడు. స్పాంటేనియస్గా అని అయితే నేను అనుకోను, అది నాతోటైతే డిస్కస్ చేయలేదు. కానీ అది హీ హ్యాడ్ అన్ ఐడియా, ఒక ఐడియా అయితే ఉండింది, చెయ్యాలి ఏదో ఒకటి ఊరికి, మన ఊరికి ఇక్కడ ఉన్న పేద పిల్లలకు కానీ ఏదో ఒకటి మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుంది అన్నది వాడు ఐడియా. అంటే యాక్చువల్గా ఈ విషయాన్ని మీడియాలో చాలామంది క్లియర్గా రాయలేదు. స్కూల్ టాప్ వచ్చిన ఒకరిద్దరు పిల్లలు అంటే మీరు చెప్పినట్టు 40 స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఆ నెంబర్ పెరుగుతూ పోతుంది, 100 మంది పిల్లలు అవుతారు కదా సార్. అది ఇంకా నాకు డీటెయిల్ తెలియదు ఎగ్జాక్ట్లీ ఎట్లా అన్నది. మరి అది ఒకసారి డైరెక్ట్ విజయ్ని అడిగితేనే బెటర్ ఏమో. ఈజ్ ద వన్ హూ ఈజ్ స్పాన్సరింగ్. చాలా గొప్ప ఆలోచన, ఎందుకంటే అంటారు కదా అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని చెప్పేసి. అది ఆ డీటెయిల్ తెలియదు, నిజమే. అది విద్యాదానం అంటే నాకు తెలియదు ఆ సపోర్ట్ సిస్టమ్ అని ఎట్లా ప్లాన్ చేసుకున్నారన్నది, వాళ్ళు ఎంత బడ్జెట్ క్రియేట్ చేసుకున్నారన్నది. కానీ అవన్నీ పక్కన పెడితే మీరు ఎంత సపోర్ట్ చేసినా కానీ ఒక టాపర్కి ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్న వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా హెల్పే కదా. మంచే కదా. మరి ఇక దాంట్లో ఇక కాంట్రవర్సీ ఎందుకు, ఇంతమందికి ఎట్లా చేస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు, అది ఇంకా అక్యుములేట్ అయ్యి కొన్ని 100 మంది అయ్యి వీళ్ళందరికీ సస్టైన్ చేయగలుగుతాడా అన్నది అది ఇంకా నెగటివ్ థింకింగే అవుతుంది. మనం ఆలోచించాల్సింది వాట్ హీ మేడ్. ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను తప్పకుండా ఈ అచ్చంపేట డివిజన్లో కొన్ని స్కూల్స్ని టాపర్స్కి నేను హెల్ప్ చేస్తా ఫైనాన్షియల్గా అన్నాడు. అది ఎంత హెల్ప్ ఏంటి అన్నది అది ఇట్ ఈస్ స్టిల్ ఎ హెల్ప్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ స్టిల్ ఎ వెరీ గ్రేట్ డెసిషన్. దాన్ని మనము ఇంకా వేరే విధంగా దాన్ని ఖూనీ చేసి డైసెక్ట్ చేసి ఎందుకు ఏంటి అని చేస్తే అది అనవసరం కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేసినట్టే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో లెట్స్ లీవ్ ఇట్ దేర్. కానీ హెల్ప్ అయితే చేస్తాను. కరెక్ట్, ఏదైనా మంచి కార్యక్రమం అంతే.